రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారాయన. దాంతో ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ పాలసీతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐబీబీ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించిన చంద్రబాబు 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు సంబంధించి ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలో అప్ చేయాలన్నారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు 6 ఎస్ఐబీబీలో 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడులపై ఎస్ఐబీబీలో తీసుకున్న నిర్ణయాలకు ఈ నెల 20న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు.